అయితే తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీ మనసులో నా పైన ఏం ద్వేషం ఉంటే పక్కన పెట్టేసి ప్రార్థనలో ఏకీభవించండి. అసలు దేనికి చోటు ఇవ్వకుండానా, పాప సంబంధమైన వాటికి చోటు ఇవ్వకుండానా మొత్తం అన్నీ వదిలేసి ఫ్రీగా మనస్ఫూర్తిగా ఒక్కసారి మనసారుగా, అయ్యా నేను నీ మాటలు వినడానికి సహాయం చేయండి, నాకు మీ సహాయం కావాలని మనస్ఫూర్తిగా అడుగుదాం దేవుని. ఒక్కసారి రెండు చేతుల పైకి ఒకసారి దేవుని స్తుతిద్దామా. దేవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, పరిపూర్ణుడా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అయ్యా మేము మనసారా మీ పాదాల చెంతకు వస్తున్నాం ప్రభువా. ఇది ఒకవేళ మమ్మల్ని మోసం చేసే కల్మసం, మమ్మల్ని మోసం చేసే ఈర్ష్య, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు, కోపం, కక్ష, ఒకవేళ అవి ఏవైనా మాలో ఉన్నట్టయితే మమ్మల్ని క్షమించి మమ్మల్ని పవిత్రపరిచి మీ పాదాల చెంత వినయంగా మీ యందు భయభక్తులుగా ఉండడానికి కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీ మాటలు నేను విత్తుతున్నాను తండ్రి, అవి నా మాటలు అయితే కాదు. ఎందుకంటే ప్రభు నా మాటలు ఎవరు వినరు. మీ మాటలు కనుక ప్రభు మీ పిల్లల ప్రభు జాగ్రత్తగా వినడానికి, ఉంటున్న కొంత వయసునైనా మీకు ఇవ్వడానికి, కొంత జీవితాన్నైనా మీకు ఇవ్వడానికి మా అందరికీ మీ కృప చూపించండి తండ్రి. కేవలం అంతకంటే ధన్యకరమైన జీవితం, అంతకంటే ఆశీర్వాదకరమైన జీవితం, దీవెనకరమైన జీవితం మరొకటి లేదు అన్న భావన మా జీవితంలో కలిగించమని, ఈ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన బ్రతుకులాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత యేసుక్రీస్తు నామంలో కలుగును గాక. అలాగే కూడి వచ్చిన సంఘానందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వారలారా, గడిచిన రాత్రి నేను నా మనసు కానీ నా మానసిక స్థితి కానీ ఒక ఒత్తిడికి లోనైపోయిందన్నమాట. నిద్రలో ఇంచుమించు 12-1 గంట మధ్యకాలంలో నా మనసు అతలకుతలం అయిపోతుంది. నాలో నేనే కృంగిపోతూ మదన పడిపోతూ నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అంటే, అలాగని శారీరక రోగాల నిమిత్తం కాదు. ఎందుకంటే దానికోసం ఇప్పుడు నేను ఎవరిని ప్రార్థన చేయమని అడగను, నేను కూడా చెయ్యను నా రోగాల నిమిత్తం. చెప్తాను కదా, ఎందుకంటే బైబిల్ తెలిసిన దగ్గర నుండి నా ఇంట్లో సమస్యల మీద కానీ నా సమస్యల కోసం కానీ నేను అడగను. నా జీవితంలో ఆయన ఏం రప్పించినా సరే అవన్నీ ఆయన మహిమ నిమిత్తమే, ఆయన నన్ను ఇంకా బలంగా వాడుకోవడానికి, ఆయన పాత్రగా ఇంకా నిలబెట్టుకోవడానికే ఇవన్నీ నా జీవితంలో అనుమతిస్తేనే బాగుంటుంది అన్న కోణంలోనే నా జీవితాన్ని కొనసాగించుకుంటున్నాను కొన్ని దినాలుగా. అయితే గడిచిన రాత్రికాల సమయంలో నేను నిద్రపోతుండగా, నాలో నేను మనసులో మదన పడుతుండగా ఒక విషయం నాకు కనిపిస్తుంది అనమాట. నేను ఒక పాస్టరమ్మ, ఆవిడ పెద్ద వయసే, ఆమె దగ్గర నేను 15,000 రూపాయలకి జీతానికి పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నానో తెలియదు, చేస్తున్నాను అంతే. ఏదో పేపర్లు ఉన్నాయి, పేపర్లలో పట్టుకెళ్తుంటే ఒక అతను అంటున్నాడు, ఆమె మీ తల్లిగారు అని చెప్పేసి అంటే, ఏం కాదండి మామూలుగా చేస్తాను అని చెప్పేసి అంటే, ఆమె పైకి బాగానే కనిపిస్తుంది కానీ లోపలైతే బాగాలేదు ఆమె జీవితం అని చెప్పేసి ఏదో కొంచెం అనిపించింది. అనిపించిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వేరే విషయంలోకి వెళ్ళిపోయింది. ఏంటంటే ఒక ఎడారి ప్రాంతం, అసలు ఎవరు లేరు. నేను చాలా గట్టిగా అడుస్తున్నాను. ఎంతగా అరుస్తున్నానంటే, నువ్వు నాకు కనిపించాలి, నువ్వు ఎక్కడున్నావు దేవా, నువ్వు నాకు కనిపించాలి, కనిపించకపోతే నేను ఇంకా బ్రతకుండను, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కనిపించాలని చెప్పేసి నా వాయిస్ ఎంత ఉందో అంతటితో నేను అరిచేస్తున్నాను. అంటే ఒకానొకప్పుడు నేను అలా అరిచే సందర్భాలు ఉన్నాయి, అంటే ఏడ్చే సందర్భాలు ఉన్నాయన్నమాట ప్రార్థనలో. అందరి కోసం నువ్వు పిలుస్తున్నావు, నన్ను ఎందుకు పిలవట్లేదు, నేనంటే నీకు ఇష్టం లేదా, నా పాపాలు నీకు నాకు అడ్డు కూడా అంతున్నాయా దేవా, నన్ను క్షమించని చెప్పేసి ఏడ్చే సందర్భాలు, ఆయన బ్రతిమలాడుకునే సందర్భాలు. అయినా సరే ఆయన నన్ను పిలవకపోవడం. తర్వాత అర్థమైంది, ఆయన జనాలతో పిలిపించేది ఏదైతే ఉందో అదంతా ఫేక్, అదంతా ఓన్లీ ట్రాస్. నిన్ను మోసం చేయడానికి, నీ దగ్గర డబ్బు కాచేయడానికి, నిన్ను రాబట్టుకోవడానికి చేస్తున్న మోసమే తప్ప దేవుడు వాళ్ళ ద్వారా నీతో మాట్లాడించే విధానం అయితే కానే కాదు. ఆయన నిన్ను కావాలనుకుంటే, ఆయనకు నీవు కావాలనుకుంటే, ఆయన వాక్యం ద్వారా నిన్ను ఏ విధంగా రప్పించుకోవాలో ఆయనకు తెలుసు. ఒక్కసారి నీ మనసును ఆయనకి ఇస్తే చాలు, మనస్ఫూర్తిగా, అయ్యా నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను, జాగ్రత్తగా విందామమ్మా, నేను నీ కొరకు జీవిద్దాం అనుకుంటున్నాను, నా జీవితంలోనికి మీరు ఏం రప్పించినా పర్లేదు, అవి ఎలాంటి సమస్యలైనా సరే, కానీ వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని, వాటిని తట్టుకునే శక్తిని, జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభువా అని ఒక్కసారి ఆయన మనస్ఫూర్తిగా మనం అడిగినట్టయితే ఖచ్చితంగా ఆయన మనల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవడం మొదలు పెడతాడు.
అప్పుడు నాకు అంటే అంతకుముందు వాక్యాన్ని నేను పరిశీలన జస్ట్ అలా తీశాను అంతే. కానీ తర్వాత నాకు అనిపించింది, అసలు దేవుడు అనే ఆయన కంటికి కనిపిస్తాడా? దేవుడు అనే ఆయన మనిషి యొక్క కళ్ళకు కనిపించేవాడైనా? ఆయన శక్తి సామర్థ్యాలు మనిషికి కనిపిస్తాయా? ఆయన అంత చిన్నవాడా? ఆయన కంటికి కనిపిస్తాడా అనే సందిగ్ధంలో నేను ఉండేటప్పుడు అప్పుడు వచ్చిన వాక్యం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు క్రైస్తవ సమాజం, ఈరోజు అన్యజనులు మోసపోతున్నారంటే ఏదో అనుకోవచ్చు. వాళ్ళకి దేవుని పైన కానీ, అసలు భక్తి అన్నది ఎలా చెయ్యాలో అన్నది కానీ, అసలు దేవుడు అంటే ఎవరో అన్న విషయం కానీ వాళ్ళకి సరిగ్గా ఐడియా ఉండదు. కానీ క్రైస్తవులమైన మనకు కాస్త అయినా సరే జ్ఞానం ఉంటుంది. అసలు దేవుడు అంటే ఏంటి, ఆయన ఎలా ఉంటాడో, అసలు ఆయన మనిషి నేత్రాలకు కనిపించే అంతటి వాడేనా? మనం బైబిల్ చదివేటప్పుడు ఆ విషయాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ ఈరోజు మనిషి బైబిల్ చదువుతున్నప్పటికీ, వాక్యాన్ని చేత పట్టుకున్నప్పటికీ, సంఘాన్ని నడిపిస్తున్నప్పటికీ తనకు తాను మోసం చేసుకుంటూ, తనను నమ్మి వస్తున్న సంఘాన్ని కూడా మోసం చేస్తూ తన జీవితాన్ని పతనావస్థకు నడిపించుకుంటున్నాడేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. ఏమిటి, నిజంగా దేవుడు కనిపిస్తాడా? నేనైతే చాలాసార్లు దానికోసం నేను చాలా ప్రయత్నం చేశానండి. నా జీవితంలో ఏడు చేసే సందర్భాలు ఉన్నాయి, నా తలని బాధేసుకునే సందర్భాలు ఉన్నాయి, అర్థమవుతుందా, నా బొగ్గల్ని కొట్టేసుకునే సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. కానీ ఈ రోజు కూడా ఆయన నాకు కనిపించలా. ఆయన నాకు కనిపించలా. అంతేగా దయ్యం కూడా నాకు కనిపించలా. ఈరోజు క్రైస్తవ సంఘానికి అర్థం కావట్లా. క్రైస్తవ సంఘం ఏమనుకుంటుందంటే దేవుడు అంటే ఒక శరీరం, ఒక ఆకారం, ఒక ఐడియల్ అనుకుంటుంది. క్రైస్తవ సంఘానికి కూడా అర్థం కాల. ఇంకా గట్టిగా మాట్లాడితే సేవకులకు కూడా అర్థం కాలేదు. అందుకే దేవుడు అంటే ఏంటో తెలియక మేము ప్రార్థన చేసేస్తున్నాం, మేము ఆరాధన చేసేస్తున్నాం, మేము వాక్యం చెప్పేస్తున్నాం, మేము దేవుడి కోసం అవి చేసేస్తున్నాం, ఇవి చేసేస్తున్నాం, మా అంత భక్తి పరులు ఇంకొకరు లేరు అనుకుంటున్నారు. అంతే, లేరు అనుకుంటున్నారు అంతే. ఆలోచించలేకపోతున్నారు. ఎంత దుర్భర సంబంధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారంటే ఆఖరికి ఒకవైపు ఆయుష్ అన్న తరిగిపోతుంది. ఏం తిందామన్నా సరే దేంట్లో కూడా అసలు జీవం లేదు, ప్రతిదీ కెమికల్తో నిండిపోయింది. కానీ అయినా సరే మనిషికి జ్ఞానం రావట్లా. ఇంకా ఏదో ఆశించి చేస్తున్నాడు తప్ప నేను పూర్తిగా దేవుని కొరకు బ్రతకాలి, నా జీవితంలో అన్ని కోల్పోయినా పర్లేదు, నేను ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే చాలు. కానీ కోల్పోయేటప్పుడు ఆయన నేను నిందించకూడదు, ఆయన నేను దూరం చేసుకోకూడదు, ఆయన నుండి నేను దూరం అయిపోకూడదు. అలాంటిది నా జీవితంలో నువ్వు ఆహ్వానించొద్దు ప్రభువా అన్న ఆలోచన మనిషికి ఉండట్లా. ఏమండి, మన జీవితంలో నుండి పిల్లలు పోవచ్చు, భార్య పోవచ్చు, భర్త పోవచ్చు, ధనం పోవచ్చు, బంగారం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, బంధువులు వదిలేచ్చు, అందరూ వదిలేసినా పర్లేదు. కానీ నీ ప్రేమను నువ్వు వదలకూడదు. అర్థమవుతుందా? నీ భక్తిని నువ్వు వదలకూడదు, నీ భయాన్ని నువ్వు వదలకూడదు. భక్తి అంటే ఏంటో చెప్పాను. భక్తి అంటే 4 గోడల మధ్యలో చేసేది కాదు. దానికి పాత నిబంధన ఒప్పుకుంటుందేమో కానీ క్రొత్త నిబంధన ఒప్పుకోదు. అలాగని చేయకూడదంటే కేవలం వాక్యాన్ని నేర్చుకోవడానికి మాత్రమే, లేకపోతే నీతో ఉంటున్న సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితో అన్యోన్యమైన ప్రేమను కలిగి ఉండడమే సంఘానికి రావడం, 4 గోడల మధ్యలోకి రావడం, అంతే. దట్స్ ఆల్. అర్థమవుతుందా? ఇదేదో పవిత్రమైన స్థలం, యెరూషలేము ఏదో పవిత్రమైన భూభాగం, లేదా ఇంకొకటి పవిత్రమైంది. నో, ఎవర్, ఏది పవిత్రమైంది కాదు. మనిషి మాత్రమే పవిత్రమైన వాడు. మనిషి పవిత్రంగా ఉన్నంత వరకు మాత్రమే పవిత్రమైన వాడు. ఆ పవిత్ర హృదయంలో కలువై ఉన్నవాడే దేవుడు, అంతే. క్రొత్త నిబంధన చెప్తున్న సత్యం ఇదే, సారాంశం ఇదే. దీనిని నేర్పించడానికి ఇజ్రాయేలుకి దేవుడు చాలా ప్రయత్నాలు చేశాడు. అందుకే పాత నిబంధనలో కూడా ఆయన ఒక మాట అంటాడు, నా మందిరం ఏంటి, నా మందిరం ఏంటి, ఇదిగో ఈ భూమి నా పాదపీఠము, నేను కూర్చున్న సింహాసనము ఆకాశం అంటాడు. అరే అది కాదురా నాయన అంటాడు. ఇందర మనం చదువుకున్నాం, శుద్ధ హృదయం నాలో కలిగించు, నీకు నేను బళ్ళు ఇవ్వను, ఎందుకంటే నువ్వు అడగట్లా. ఇవి కాదు, ఇవి కాదు. కానీ వాటి ద్వారా ఏదో కాస్త నేర్పిద్దాం అనుకున్నాడు, అది నేర్చుకోవాలా. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి నిజమైన భక్తి, భయం, దేవుని పైన కనుపరచవలసిన విషయాన్ని మనకు తేడతేలా చేశాడు. కానీ మనిషి అప్పటికి కూడా గ్రహించలేకపోతున్నాడు. ఇదే భక్తి అనుకుంటున్నాడు, ఇదే దేవుని యందు మేము కనపరుస్తున్న భయం అనుకుంటున్నారు తప్ప నిజమైన భక్తి ఏంటో, నిజమైన భయం ఏంటో మనిషి గమనించక తన జీవితాన్ని మోసం చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వారిని కూడా మోసం చేస్తూ బ్రతికిస్తున్నాడు. ఒకానొక రోజున నరకం తథ్యం అన్న విషయాన్ని గమనించలేకపోతున్నాడు.
ప్రియమైన దేవుని వర్లరా, మీకు తెలుసా పాత నిబంధనలో ఆయన ఎందుకు మందిరాలు పెట్టాడో తెలుసా? ఆ మందిరం ద్వారా ఆయన ఒక విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాడు. ఏంటో తెలుసా? అరే నాయన, మీరందరూ కలిసి ఉండడమే మందిరమురా. మీ అందరిలో ఉన్న పాపాన్ని పారద్రోలుకొని పవిత్రంగా జీవించడమే, నేను మీలో కొలువై ఉండడమే మందిరమురా అనే విషయాన్ని తెలియజేయడానికి ఆ రోజు ఒక ప్రజంగాన్ని లేదా కొంతమంది మనుషులను, ఒక జనాంగాన్ని ఒక గ్రూపుగా తీర్చిదిద్దడానికి ఒక రాతి కట్టడాలతో కావచ్చు, లేకపోతే క్లాతలతో కావచ్చు, కర్రలతో కావచ్చు, ఒక మందిరాన్ని కట్టడం జరిగింది తప్ప ఏదో వీటికి ఇంపార్టెంట్ ఇవ్వమని కాదు. అర్థమవుతుంది? ప్రేమైన దేవుని వల్ల మనం పవిత్రంగా ఉంచుకోవాల్సింది మన హృదయాన్ని, మన జీవితాన్ని. మన బ్రతుకు పవిత్రంగా లేనంత వరకు ఎన్ని నోములు నోసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని బలులు ఇచ్చినా, ఎంత కానుకిచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని మందిరాలకు పోయినా వేస్ట్, వ్యర్థం. నీవు నేను మారలేనంత వరకు, నీ హృదయం నా హృదయం దేవునికి ఇవ్వలేనంత వరకు, మనం కానీ మారకుండా ఎన్ని చేసినా అన్ని శూన్యమే అన్న విషయాన్ని గమనించిన వారే క్రైస్తవులు. కానీ క్రైస్తవ ప్రపంచానికి ఈ విషయం అర్థం కాల. ఇంకా వేటికో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ ఒక మనిషికి, నాలాంటి కళ్ళు చేతులు కలిగిన ఒక మనిషికి ఇంపార్టెంట్ ఇవ్వగలుగుతున్నానా? ఆలోచించగలుగుతున్నానా? ఏమిటి కొన్ని సందర్భాల్లో మనకున్న పక్కవారి వల్ల మనం సరైన ఇంపార్టెన్సు మన తోటి వారికి మనం ఇవ్వలేమండి. వాళ్ళు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళు మన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఇంపార్టెన్స్ ఇవ్వలేం. ఎందుకంటే వీళ్ళు మాటలు వినవలసి వస్తుంది మనం కొన్ని సందర్భాలు. అర్థమవుతుందా? భర్త మాట భార్య వినవలసి వస్తుంది, అందుకే కొంతమందికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు. భార్య మాట భర్త వినవలసి వస్తుంది, కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఇవ్వలేడు. కొన్నిసార్లు పిల్లలు చెప్తారు ఇంపార్టెంట్ ఇవ్వలేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరేమనుకున్నా సరే నువ్వు ఎవరెవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలో కన్ఫర్మ్గా ఇచ్చి తీరాలంతే. ఇవ్వకపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది. వాళ్ళ మాటలు విని వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకొని నువ్వు విభేదించుకుంటే కనుక, నీకున్న సత్సంబంధాలు పోగొట్టుకుంటే కనుక, నీకున్న ప్రేమను పారదోలుకుంటే కనుక, చెప్పిన వాళ్ళు ఎలా ఉంటారో అన్నది పక్కన పెడితే కనుక నీ జీవితం నాశనం అయిపోద్ది. ముందు బీ కేర్ఫుల్. కనుక నీ జీవితం కోసం నువ్వు ఆలోచించు. నీవు నీ తండ్రి దగ్గరికి వెళ్ళే ప్రయాణం కోసం ఆలోచించు, అంతే. ఈ భూమి మీదకి వచ్చిన నీవు నీ తండ్రితో సత్సంబంధం కలిగి, నేను పుట్టించిన వాడితో సత్సంబంధం కలిగి నువ్వు ఆయన కొరకు జీవించు, ఆయన కొరకు ఆలోచించు. ఒకవేళ వాళ్ళు చెబుతున్నది మంచి అయితే విను, పర్వాలేదు. కానీ వాళ్ళు చెబుతుంది మంచిది కాకపోతే కనుక, నిన్ను దేవుడికి దూరం చేసే విధానం అయితే కనుక వదిలే, వెనకో. ఇలాంటి మంచి ప్రయత్నంలో ప్రయాణం చేయవలసిన వాడే క్రైస్తవుడు. దేవుడు కనిపిస్తాడా అనే విషయాన్ని మనం బైబిల్ని అడిగితే చూద్దాం ఒకసారి. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. రే సైలెంట్గా ఉండండి, అసలు కాల్ చేయకూడదు, ఓకేనా? 3వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? దేవుడు నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు కనిపిస్తాడు, నేను క్రైస్తవుడినే, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే ఆయన అంటున్నాడు, నీవు నన్ను ఎరుగుదువు కదా, అయితే నీలో ఒకరిని ఒకడు ప్రేమించుకునే ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ ఉందా? లేదు ప్రభా. అయితే నువ్వు నాకు తెలియదు, నేను నీకు తెలియదు, నువ్వు నన్ను ఎరగవు, చెప్పుతున్నావంతే కానీ తెలియదు. ప్రభా సంఘానికి వస్తున్నాను, లేదమ్మా, లేదురా. ఈ మాటలు మీకు చాలా వరకు ఎలా అనిపించవచ్చు అంటే, ఏటబ్బా ఏదో చెప్తున్నాడు, దేవుని తెలుసుకోవడం అంటే, దేవుని చూడడం అంటే, లేకపోతే అతను ఇప్పుడు ఇదే చెప్తాడు, ఈ సోది మాకేట్ అనుకుంటున్నారేమో.
ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు ఇవి నా మాటలుగా కాక మీకు రెండు చేతులు జోడించి చెప్తున్నా, ఇవి నా మాటలుగా కాక ఇవి దేవుని మాటలు కనుక ఈ మాటలను ఒకసారి దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా దేవుడికి పూర్తిగా మన మనసుని ఇచ్చేసి ఒక్కరోజు బ్రతుకు చూపించండి. ఒక్కరోజు బ్రతకండి. ఆ బ్రతుకులో ఉన్న ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆమోఘంగా ఉంటుందో మీరే అర్థం చేసుకుంటారు. దేవుడు తెలుసు అనుకుంటున్నాం, అనుకొని మోసపోతున్నామేమో, మనకు మనం మోసం చేసుకుంటున్నామేమో. ఆయన అంటున్నాడు, నేను నీకు తెలుసు అంటే ఇదిగో నేను చెప్పే మాట నువ్వు వింటేనే, నేను చెప్పినట్టు నువ్వు చేస్తేనే నేను నీకు తెలుసు. ఒకవేళ నేను చెప్పిన విధానంలో, నేను చెప్పిన కొలమానంలో నువ్వు ఉండకపోతే కనుక, అర్థమవుతుందా, నీ జీవితం కొనసాగకపోతే కనుక నువ్వు నన్ను ఎరుగలేనట్టే. కింద అంటున్నాడు 8వ వచనం, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు డిక్లేర్ చేస్తాడు. మనము 11వ వచనం, ప్రియులారా దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు ఎలాగైతే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పాపముల నిమిత్తం ఈ భూమి మీదకు పంపించి తాను ప్రేమించిన తన కుమారుడిని ఎలాగైతే బలిచ్చేశాడో, అర్పించేశాడో, అంటే మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో ఆయన, మనము కూడా మనం నమ్ముకుంటున్న దేవుడులా మనం ఎరుగుతున్నాము, మాకు తెలుసు ఆ దేవుడు, మేము కూడా క్రైస్తవులమే అనుకుంటున్న మనము కూడా ఏం చేయాలంట, ఒకరిని ఒకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. అలా చెయ్యాలి, తప్పదు. మీకు దేవుడు తెలుసు అంటే చెయ్యనండి, నాకు వద్దండి, నేను విననండి అంటే ఇంకేం లేదు. మరణించిన తర్వాత కట్టుకొని నరకానికి పోవడమే. మరలా చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పినట్టే ఇప్పుడు కూడా చెప్తున్నాను, నరకం లేదు అని అనుకోవద్దు. అర్థమవుతుందా? మీకు ఒక్కటి గుర్తు చేస్తాను. జస్ట్ మీరు అన్నం వండేటప్పుడు, లేకపోతే ఏదైనా పొయ్యి వెలిగించేటప్పుడు చిన్న నిప్పురు రవ్వ లేదా పొంగు, అన్నం వరుస్తాం కదా, పొంగు వస్తుంది కదా, ఆ పొంగు ఏదైతే ఉందో అది మన శరీరం పైన పడితే, చిన్నదే, చాలా చిన్నదే, ఆ చిన్నది మన శరీరం పైన పడితేనే తట్టుకోలేము కదా. అలాంటిది ఆరని అగ్నిలో నిత్యము మనం కాలుతుంటే అర్థమవుతుంది, మనం చనిపోం, అలా బ్రతికే ఉంటాం. కానీ ఆ పెయిన్ మనకు తెలుస్తుంది, ఆ పెయిన్ మనం అనుభవించవలసి వస్తుంది. అది భరించలేని నొప్పి, వర్ణనాతీతం. ఇంత చిన్న పెయిన్నే మనం తట్టుకోలేనప్పుడు ఈ రవ్వంత నిప్పు మన పైన పడితేనే తట్టుకోలేని మన శరీరం ఆ రోజు పాపం చేసి మనం మరణించి వెళ్ళిన ఆ రోజు, నరకంలో పడిపోయిన ఆ రోజు, ఆ అగ్నిగుండాన్ని, ఆ అగ్నిని మనము తట్టుకోగలమా? లేదు అని అయితే అనుకోవద్దు. 100% నరకం అన్నది ఉంది. ఇది వాస్తవం, సత్యం. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు మోసం చేసుకున్నట్టేమే కానీ నేనైతే మోసపూరితమైన మాటలు చెప్పట్లా, బైబిల్ అంతకంటే చెప్పట్లా. గనుక ఆ నరకం నుండి తప్పించుకోవాలంటే, ఆ నరకం నుండి తప్పింపబడాలంటే మీరు ఇక్కడ ఈ భూమి మీద ఉండేటప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఒకరిని ఒకడు ప్రేమించుకోవాలి అన్న ఒక చక్కని విషయాన్ని చెబుతున్నాడు. 16వ వచనం, 12వ వచనం, ఏ మనుషుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు, మన ఒకరిని ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అర్థమవుతుందా? దేవుణ్ణంట ఎప్పుడు కూడా ఏ నరుడు చూడలేదంట. అర్థమవుతుందా? ఏ నరుడు కూడా చూడలేదంట. మరి ఆయన చూడాలంటే ఎలా ప్రభువా? చెప్పాను కదా ఇందాక, నేను ఒక సందిగ్ధంలో బ్రతికేటప్పుడు, నా మనసు అతలాకుతలం అయిపోయేటప్పుడు, అర్థమవుతుందా, నేను నిద్రలో ఉండేటప్పుడే ఒక కలవరింపు అనమాట. నేను అప్పుడప్పుడు అంటే నేను ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతానో వాళ్ళ కోసం నేను, అంటే వాళ్ళు అపాయంలో ఉన్నట్టు నాకు కనిపించినట్టయితే వాళ్ళ కోసం అరిచేస్తాను కొన్ని సందర్భాల్లో. లేకపోతే ఏదో ఆ టైంకి అరవకపోయినా సరే ఏదో చూపించేస్తాను నా నిద్రలో. అలా ఒకనొక రోజున మాకు బైబిల్ నేర్పించిన వ్యక్తి స్టీఫెన్ పాల్ గారు,
ఆయన మేమందరం బీచ్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాం, సమర్పణ వాళ్ళ ఇంట్లో పడుకున్న తర్వాత నేను మధ్యరాత్రిలో చాలా గట్టిగా కేకేశాను. చాలా గట్టిగా వేశారు. దెబ్బకి నా పక్కన ఉన్న ఆనందం, సమర్పణ, జాను ఇలా వీళ్ళందరూ అల్లిపోయారు అనమాట. అతను కూడా నా పక్కన ఉన్న స్టిఫెన్ పాల్ గారు కూడా, ఆయన కూడా అల్లిపోయి కూర్చుని పోయాడు. అలాగే నాలో నేను కలవరింపబడుతున్నాను. నువ్వు నాకు కనిపించవా, నువ్వు నా కంటికి కనిపించవా, నువ్వు ఉన్నావా అని ఒక కలవరింపబడిపోతున్నాను. తర్వాత లేచిన తర్వాత నాకే ఏడుపు వచ్చేస్తుంది. నా బ్రతికేంటో నాకు అర్థం కావట్లా, ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది అన్న సందిగ్ధంలోకి వెళ్ళిపోయాను. అలాగే దేవుడిని నువ్వు చూడాలనుకుంటున్నావా? దేవుడిని నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే ఏ మనిషి కూడా చూడలేడు నాయన. కానీ నీకు కావాలనుకుంటే ఆయన నాకు కావాలి అనుకుంటే ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు మీ పొరుగు వారిని ప్రేమించినట్టయితే నేను మీలో ఉంటాను. హల్లెలూయా. ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని మర్చిపోకండి. అయ్యా మీరు నాకు కావాలి, మీ స్పర్శ నాకు కావాలి, మీ అనుభూతి నాకు కావాలి. ఏమండి మీరు అంటే కొంతమంది దేవుని యొక్క అనుభూతి వాళ్ళకి కలిగిందో లేదో నాకు తెలియదండి, కానీ ఆయన యొక్క అనుభూతి మనకు కలిగినట్టయితే మన జీవితంలో పరివర్తన అన్నది అపారమైనదిగా ఉంటుందండి. నేను ఆటో వేసుకెళ్తున్న సమయంలో ఆ రైల్వే గేటు ఎదురుగుంటా ఆటో పెట్టాను, అందరికంటే ముందే పెట్టాను. అయితే బళ్ళు గట్ట వచ్చేసిన వల్ల కొంచెం దారి అడ్డుగా ఉందన్నమాట. కానీ వెళ్ళిపోవడానికి అయితే దారి ఇచ్చేసాను నేను. మధ్యలో పెట్టాను, ఇటువైపు నుండి బళ్ళు వెళ్ళిపోవచ్చు, బండ్లు ఇటువైపు నుండి కూడా బైకులు వెళ్ళిపోవచ్చు. చాలామంది వెళ్ళిపోతున్నారు, అటువైపు వెళ్ళిపోతున్నారు, ఎవరేమనలా. కానీ ఒక అబ్బాయి మాత్రం గంజాయి తాగిన అబ్బాయి అనమాట. వచ్చి బండి తీస్తావా తీవా అన్నాడు. ప్లేస్ ఉంది వెళ్ళిపోరా అన్నాను. తీస్తావా తీవా అన్నాడు. ప్లేస్ ఉంది కదా వెళ్ళిపోరంటే తీవా ఏది అన్నాడు. అప్పుడు నేనేమనాలి? గొడవ పెట్టుకున్నానికి ఏమవుతుంది? బుద్ధిహీనుడు అంట దెబ్బలు తింటాడంట. అర్థమైందా? బుద్ధిహీనుడు అయితే ఏం చేస్తాడు? దెబ్బలు తింటాడు. వాడు అలా అనేటప్పుడు నేను కూడా ఏడ్రా అన్నానికి ఏం చేస్తాడు? వాడు అసలే తాగేసి ఉన్నాడు. ఏం చేస్తాడు? 2 దెబ్బలు వేస్తాడు. అప్పుడు నేను ఎవరిని నేను బడాయిగడిని, నేను చాలా బలవంతుడిని అనుకో వెళ్ళాను అనుకో, దెబ్బలు తింటాను, నా పరువు మొత్తం పోద్ది. వాడి పరువు ఏంటి? వాడు ఆల్రెడీ పోగొట్టుకున్నాడు. వాడు పరువు పోగొట్టుకున్నాడు కాబట్టి డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు, వ్యభిచారానికి అలవాటు పడిపోయాడు, త్రావుడికి అలవాటు పడిపోయాడు, దొంగతనానికి అలవాటు పడిపోయాడు. అర్థమవుతుందా? కానీ నేనేం చేయలే, అలా ఉన్నాను. బండి తీస్తున్నాను, వెనక తీస్తున్నాను, మళ్ళీ ముందర వచ్చేస్తున్నాడు, మళ్ళీ వెనక తీస్తున్నాను. ఇంతలోని వాడి ఫ్రెండే నాకు తెలిసినాడు అనమాట. వచ్చాడు, అన్నయ్యరా బుజ్జనయ్యరా నీకు తెలియదేమో అని ఏమనుకోకనయ్యా, ఆడు తాగేసి ఉన్నాడు అని చెప్పేసి వాడిని పంపించాడు. ఇలా దారంతగా వెళ్ళిపోతుంది కదట్రా అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ పరివర్తన మనకు రాకపోతే మనుషుల టైప్ ఏంటంటే, పక్కోడు కేజీలు బంగారం మన దగ్గర ఎత్తుకెళ్ళిపోయినా పర్లేదు, ఇంట్లో ఉన్నవారు 4 ఆవగింజలు పట్టుకెళ్ళడానికి ప్రయత్నించారనుకో, కొనుక్కోవట్లేదా, డబ్బులు లేవా అని అడుగుతావు. మరి పక్కోడు కేజీలు బంగారం పెట్టుకెళ్ళిపోతున్నాడు, మొత్తం చుట్టుపక్కల ప్లేస్లన్నీ ఆక్యుపై చేసుకున్నాడు. అర్థమవుతుందా? ప్లేస్లన్నీ దాచేసాడు. మరి మన పక్క వాళ్ళు ఒక చిన్న అడుగు, మా ప్లేస్ విషయంలో అలాగండి వచ్చారు. నేను అన్నాను, సరే తీసుకుని ఆ మొక్క మట్టిగానా. మా అమ్మ వద్దన్నదే, ఏట్రా నువ్వు అలా చేస్తున్నావు, పోత పని ఇంకా మొక్కే కదా. కానీ చాలామంది చాలా దోచుకుంటున్నారు. నేను పని చేస్తున్న సమయంలోనే ధూళి పడుతుంది అనమాట ఆవిడ మీద. జస్ట్ ఆవిడ ఇంట్లోని పేపర్ కొడుతుంటే ధూళి పడుతుంటే బాబు కట్టుకోవచ్చు కదా, ఏమన్నా కట్టుకోవచ్చు కదా. ఆ పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది, దాని ఎప్పుడు సువాసన వెదజల్లుతూ ఉంటుంది, మంచి సువాసన. ముక్కు ఇలా విప్పి పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట, ముక్కుని ఇలా విప్పి పెట్టుకోవాలనిపిస్తుంది. బాగా తెరిచి పక్క డంపింగ్ యార్డ్ తెలుసు కదా. డంపింగ్ యార్డ్ అంటే ఏముంటాయి? నవధాన్యాలతో కూడిన నవరసాల సువాసన, ముక్కులోకి స్పీడ్గా వేగవంతంగా నువ్వు వద్దన్న గుమగుమలాడే చక్కని సువాసన. వాషింగ్ పౌడర్ నిర్మా, రంగురంగుల నిర్మా, సువాసన ఇచ్చే నిర్మా. అలా ఉంటుందా డంపింగ్ యార్డ్ దగ్గర? అలా ఉంటుందమ్మా. డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ముక్కుని ఇలా పైకెత్తుకొని, అమ్మ రా తల్లి, నా బంగారమే, నాకుండే రా అమ్మ, మంచి సువాసన చాలా బాగా వస్తుంది రా బాబా అంటారా? పక్కనే డంపింగ్ యార్డ్, ఆ ధూళి మొత్తం వాళ్ళ ఇంటి మీద పడుతుంది ఆల్రెడీ, దానివల్ల క్యాన్సర్లు వచ్చే పరిస్థితి ఉంది. మరి ఆయన అడగను ఎందుకు? తండ్రితాడు, ఆడైతే తండ్రితాడు, జైల్లో పెడతాడు. మరి వీళ్ళు అంటే అర్థం కావట్లేదు మనిషికి. అందుకే నేను మా అమ్మతో అప్పుడప్పుడు అంటుంటాను,
ముందల నుండి గుమ్మడికాయ పోయినా పర్లేదు. అర్థమవుతుందా? ముందల నుండి గుమ్మడికాయ పోయినా పర్లేదు, వెనకాల నుండి అగ్గిపుల్ల పోకూడదు. అర్థమవుతుందా? మన పరిస్థితి అదే. ముందల గుమ్మడికాయలు వదిలేస్తుంటాం. గుమ్మడికాయ అంటే తెలుసు కదా, అంటే రేటు కోసం మాట్లాడట్లా, వస్తువు పెద్దది, మన కళ్ళకు కనిపిస్తుంది కానీ వదిలేస్తాం. వెనకతల నుండి ఎవడైనా మనవాడే, మన ఇంట్లో వాడే అగ్గిపుల్ల తిన్నాడు అనుకో, అర్థమవుతుందా? ఏంటి ఆ క్యారెక్టర్? ఇప్పటికీ క్రైస్తవులు ఇలాగే ఉంటే, అలాగని చెప్పి మీ దగ్గర లేకుండా ఇచ్చేమని కాదు, మీ దగ్గర ఉన్నది ఏదో అదే పెట్టండి చాలు. మీ దగ్గర గంజి ఉందా, ప్రేమతో పెట్టు, తీసుకుంటే మానేస్తుంది. అర్థమవుతుంది? ఈ పరివర్తన క్రైస్తవ జీవితాల్లో ఎప్పుడు వస్తుందో నాకు అర్థం కావట్లా. బైబిల్ ఎన్నిసార్లు చెబుతున్నా సర్లే, బాబా అనవసరం, ఇంకా పంది ముందు ముత్యాలు జల్లినట్టే అవుతుంది. కానీ ఆయన అంటున్నాడు, అయ్యా ఏ మనిషి కూడా నన్ను చూడలా, కానీ నీవు నన్ను చూడాలనుకుంటున్నావు కనుక నువ్వు చూడడమే కాదురా, నీలోకి వచ్చి నేను ఉండిపోతా. అర్థమవుతుందా? నువ్వు నన్ను చూడడం కాదు, నీలోకి వచ్చి ఉండిపోతా, నీలో నివాసం చేస్తా, నీలో సంబంధం కలిగి ఉంటా. అర్థమవుతుందా? నువ్వు నాకు కావాలరా. నేను ఏదో 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ కాలంలో ఉండేవాడిని కాదు నీతో. నీతో శాశ్వతంగా ఉందాం అనుకుంటున్నాను రా తల్లి, నీతో నేను శాశ్వతంగా ఉందాం అనుకుంటున్నాను. అర్థం కావట్లేదండి ఆ ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో తెలియట్లా మనుషులకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్యాగాన్ని గుర్తించలేని దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం మనం. ఇంకా అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమో ఇలా చెప్పి నేను చనిపోతానేమో కొంతకాలానికి. ఒక అబ్బాయి 18-19 సంవత్సరాల వయసు అనుకుంటాను, ఒక పాట పాడాడు. ఏంటి తెలుసా? ఆ పాట గుర్తు రావట్లేదు, సువార్త పాట. పల్లె పల్లె నా సువార్త పాట ఉంటుంది కదా. ఆ పాట రాసిన అబ్బాయే, పాడిన అబ్బాయి కూడా అబ్బాయే. రాసి పాడి కొన్ని రోజులుండి చనిపోయాడు అనుకుంటా. అర్థమవుతుందా? గంటెల ప్రకాష్ గారు తన జీవితంలో ఎప్పుడు కూడా అతను ఏదో హుందాగా కనిపించాలి, గొప్పగా కనిపించాలి అనుకోవాలా. అతనికి ఎంత ఆస్తున్నా సరే, అతను ఎంత చదువుకున్నా సరే, చాలా సింపుల్గా బ్రతికాడు అనమాట. ఒక ప్రవీణ్ పగడాల గారు, ఇలా ఎందరో మహానుభావులు వారి జీవితాల్లో క్రీస్తు ప్రేమని నిస్వార్థంగా చూపించి మరణించారు, కన్ను మూశారు. కానీ వాళ్ళని మనం అర్థం చేసుకోవాలా, వాళ్ళ ప్రేమను మనం ఇంకా అర్థం చేసుకోవాలా, వాళ్ళ మాటలు మనకు ఇంకా అర్థం కాలా. ఎన్ని బోధలు మనం విన్నా సరే మనకి ఇంకా ఏదో గొడ్డిని ఎన్ని దెబ్బలు కుట్టినా సరే అలాగే ఉంటుంది అన్నట్టు అలాగే ఉంటున్నామో తప్ప మన బ్రతుకుని మార్చుకోలేకపోతున్నామేమో. కానీ ఆయన అంటున్నాడు, నన్ను చూడాలనుకుంటున్నావా, నేను కావాలనుకుంటున్నావా, ఒరే నన్ను చూడడం కాదురా, నీతోనే ఉండిపోతానురా, నీలోనే ఉండిపోతానురా, నీలో నివాసం చేస్తానురా, నీతో సంబంధం కలిగి ఉంటానురా, నువ్వు నా కుమార్తెవే, నువ్వు నా కుమారుడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నీతో ఉండిపోతాను అని ఆయన అంటే, లేదు 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 లేదు, నువ్వు నాకు కనిపించాలి. అయితే కనిపించాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించు. అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది చూడండి ఒకసారి. 20 వచనం నేను చాలాసార్లు చదివి వినిపించాను. 20 వచనం, 4వ అధ్యాయం 20 వచనం, 20వ వచనం. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడుగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. హిందూ గ్రంథాలలో, అంటే మన గ్రంథాల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? మానవ సేవయే మాధవ సేవ. అంటే మనిషికి సహాయం చేస్తే, సేవ చేస్తే అది దేవుడికి చేసినట్టే. కానీ బైబిల్లో కూడా అంతకంటే ముందు చెప్పబడింది. అసలు క్రైస్తవ జీవితం అంటేనే పొరుగు వారిని ప్రేమించడం. మీకు తెలుసా, చాలా మిషనరీలు ఇక్కడికి వచ్చి చర్చిలు పెట్టలా. ఫస్ట్ అర్థమవుతుందా? గుళ్ళు కట్టుకోలా, కానుకలు సమకూర్చుకోలా, డబ్బులు సంపాదించుకోలా. అర్థమవుతుందా? వాళ్ళు దానికోసం కాదు. వాళ్ళు దేనికి వచ్చారో తెలుసా? కేవలం భారతీయులైన మాలాంటి మనుషులకి మేము సేవ అందించాలి, నిస్వార్థమైన సేవ. ఆ సేవ విషయంలో వాళ్ళ పిల్లలు చంపబడ్డారు, వాళ్ళ భార్య చంపబడింది, వాళ్ళ భర్తలు చంపబడ్డారు, తన తల్లిదండ్రులు చంపబడ్డారు. ఆయన వదల్లా ఆ ప్రేమను అలా వెదజల్లుతూనే ఉన్నారు. కనీసం మనం అంత చేయకపోయినా సరే, ఇప్పుడున్న ఫెసిలిటీస్ బట్టి అయినా సరే కాస్తైనా ఆలోచించి ఆ సేవను కొంతైనా ముందుకు తీసుకెళ్ళకపోతున్నామే. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. ఆయన అంటున్నాడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? అయితే
ఇదిగో నీ కళ్ళ ముందు నీ కంటికి కనిపిస్తున్న నీకు లాంటి వాడిని నువ్వు ప్రేమించలేనట్టయితే నీవు నన్ను ప్రేమించలేనట్టే. ముందున్న వాడిని ప్రేమించు. ఒకరోజు మునుపు ధర్మశాస్త్ర ఉపదేశకుడైన ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. అమ్మ వినాలి, హల్లెలూయా. ఆయన ముందు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఎవరో తెలుసు కదా. ఇప్పుడు లెక్కల ప్రకారం కదా పాస్టర్, అర్థమవుతుందా? ప్రెచర్ అంటే వాక్యాన్ని బోధించేవాడు. ఆయన ఒకానొక రోజున యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నేను ఆయన ప్రేమిద్దాం అనుకుంటున్నాను, ఆయన ప్రేమిస్తున్నాను. ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగే విధానంలో మొదలుపెట్టాడు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటుకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన వెంటనే సమాధానం ఇవ్వక ఆయన మరల ప్రశ్న అడిగాడన్నమాట. ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్నాడుగా, అతడు నీ దేవుడైన ప్రభువును అంటే యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చిదివి, అలాగూ చేయము, అప్పుడు నీవు జీవించెదవు అని చెప్పాడు. ఈ మాటలు చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇతను ఎవరో మామూలు వ్యక్తి కాదు. అంటే మామూలు వ్యక్తి అంటే ఏదో సంఘానికి వచ్చే, అమ్మ వినాలి, హల్లెలూయా. ఒకసారి నా వైపు చూడండి. ఇది ఒక్కటి అర్థమవుతే చాలు మనకి. ఒకవేళ నేను చెప్పాను, మీరు విన్నారు కానీ చెయ్యలా, అప్పుడు దానికి శిక్షకి మీరే పాత్రులు. ఒకవేళ నేను చెప్పాను, మీకు అర్థమైనట్టు మిమ్మల్ని నా వైపు త్రిప్పుకోకుండా ఏదో మీరు అలా గాలికి మాట్లాడుకుంటుంటే నేను ఏదో చెప్పుకెళ్ళిపోయాను అన్నట్టు నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకో, ఆ శిక్ష నా మీద పడుతుంది. కనుక ఫస్ట్ మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను. ఒకసారి నా వైపు చూడండి. ఇది మీకు అర్థమైందనుకో, ఒకవేళ మీరు ఇలా జీవించలేదనుకో, దానికి శిక్షకు మనమే పాత్రలం సరి చేసుకోకపోతే. ఒకవేళ సరి చేసుకొని మారు మనసు పొందాం అనుకో, మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో ఉంటాం. దానివల్ల నేను కూడా ప్రతిఫలం పొందుతాను. ఓకే, కనుక వినండి జాగ్రత్తగా ఒకసారి. ఇప్పుడు ఒక పాస్టర్ అంటే తెలుసు కదా, బైబిల్ కోసం బాగా తెలిసిన వ్యక్తి. అంటే తెలిసిన వ్యక్తి కాదు, పాస్టర్కి వాక్యాన్ని చెప్పాలి కనుక, తర్వాత తాను నలుగురిలో తిరిగేవాడు కనుక తన జీవితాన్ని కాపాడుకోవాలి, తన భక్తిని కాపాడుకోవాలి, ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు. అవునా? తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకునేవాడు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, మరి నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉండిపోయాడు. మళ్ళీ వచ్చాడు, ఏవయ్యా నీకు వినిపించట్లేదా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అన్నాడు. మళ్ళీ అలా ఉండిపోయాడు. అంటే సమాధానం చెప్పడం రాక కాదు, చెప్పలేక కాదు, ఈయన ఉండేది. అతని మనసును ఆల్రెడీ గమనించిన ఈయన అంటున్నాడు, ఏం మాట్లాడలా. మళ్ళీ, అయ్యా యేసు, బాబు నేను నిన్నేనయ్యా, నేను ఎవరినో తెలుసు కదా, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడిని, నేను నిన్న అడుగుతున్నాను, ఏం చెప్పట్లేదేంటి అని చెప్పేసి మొత్తానికంటే ఇతనికి ఏదో చెప్పాలి మొత్తం మీద అని చెప్పేసి, సరే అడిగని చెప్పేసి అన్నాడు. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అన్నాడు. నీకు తెలుసా అన్నాడు. నాకెందుకు తెలీదు, తెలుసు. మరి ఏం చేయాలంటే, ఇదిగో పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ శక్తితోను యెహోవాని ప్రేమించాలి అని ఉంది. అలాగే పొరుగు వారిని కూడా ప్రేమించమని కూడా, నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించమని ఉంది, ఆల్రెడీ బైబిల్లో ఉంది అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, సరే అలా ఉంది కదా, దానికి అర్థం ఇది అది అని చెప్పలా. ఏమన్నాడు తెలుసా? అయితే అలా చెయ్యి, అప్పుడు నువ్వు జీవిస్తావు. నిజంగా నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ దేవుని ప్రేమించు.
అలాగే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేసి ఎవరికి చెప్తున్నాడు? మామూలు వ్యక్తికి కాదు, అర్థమవుతుందా? విశ్వాసాలు కాదు. మరి ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి? ఎవరమ్మా ఆయన? ఎవరు? దారిన పోయిన దానియా? ఎవరు? అల్ప విశ్వాస? ఎవరో అని చదివారు కదా. ఏందమ్మా అంటా చూస్తున్నారు? ఎవరంట? 25వ వచనంలో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అర్థమవుతుందా? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అతను, బైబిల్ మొత్తం తెలుసు ఆయనకి. అలాంటి వ్యక్తి వచ్చి అడిగితే ఈయన ఏం చెప్పాలి? బాగా చెప్పు, ఓకే బాగుంది అంతే, అదే మరి చేస్తున్నావు కదా, అందరూ చేస్తున్నారు, అలా చేస్తే చాలు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పాలా. కానీ ఆయన అలా చెప్పట్లా. ఏం చెప్తున్నాడు? అయితే నువ్వు అలా చెయ్యి, అప్పుడు నువ్వు నిత్యం జీవిస్తావు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇతనేం చేయాలి? నేను చేయాలా, సరే నేను చేస్తానులే అని వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళట్లా. ఏం చేశాడు? ఆల్రెడీ నేను ఇవి చేస్తున్నాను అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అర్థమవుతుందా? ఇవి చేస్తున్నాను అని చెప్పేసి నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. చదవండి ఒకసారి. అయితే తాను నీతిమంతుడైనట్టు అగపరుచుకుని కోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుక్రీస్తు అని అడుగుతున్నాడు. ఎవరో? ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసుక్రీస్తు వారిని ఏమని అడుగుతున్నాడంటే, నువ్వు చెబుతుంది నిజమే, ఎందుకంటే నాకు తెలుసు నేను ఎవరిని, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, నేను ఒక పాస్టర్ని, ఆల్రెడీ నాకు బైబిల్ కోసం తెలుసు. అంటే నువ్వు చెబుతున్నది ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ చేస్తున్నాను, నేను నిత్య జీవానికి వారసుడినే. ఓకే బాగుంది. మరలా యేసుక్రీస్తు వారి క్వశ్చన్ వేయడం మొదలుపెట్టాడు. అంటే యేసుక్రీస్తు వారిని ఎలాగైనా ఇరికించాలన్న ఉద్దేశంతో యేసుక్రీస్తు వారిని ఒక క్వశ్చన్ వేశాడు. యేసుక్రీస్తు వారికి ఏ క్వశ్చన్ వేశాడు? నా పొరుగువారు ఎవరు అని చెప్పేసి అడిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాలి? పొరుగువారు ఎవరని చెప్పాలి? చెప్పండి, ఎవరని చెప్పాలి? మీకు తెలియకపోవచ్చు. పొరుగువారు ఎవరని చెప్పాలి తెలుసా? యూదులు, ఇజ్రాయేలీయులు, లేకపోతే నా వారు అని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? అలా బదులు ఇవ్వాల. ఈ విషయం క్రైస్తవ ప్రపంచానికి అర్థమవుతే, క్రైస్తవ ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకొని దీనిపైన వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకుంటే కనుక, వాళ్ళ బ్రతుకును కొనసాగించుకుంటే కనుక, వాళ్ళు రాబోయే రోజుల్లో మరణించిన తర్వాత ఖచ్చితంగా ఆ మహిమలోకంలో ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు తెలుసా? చూడండి, ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నాడు. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు, ఒక ఆయన వెళ్తున్నాడంట యెరికో పట్టణం నుండి. వెళ్తుంటే అతను చూసి కొట్టేసి తన దగ్గర ఉన్న ధనాన్ని అంతా దోచేసుకొని ఏం చేశారు? దోచేసుకొని కొర ప్రాణంతో వదిలేశారంట. అంటే సితకబాదేశారన్నమాట. ఇంకొంచెం ప్రాణం ఉందంతే. ఇంకో కాసేపటికి ఎవరు పట్టించుకోకపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. ఇలా ఉంటున్న సమయంలో అలా పడిపోయిన వ్యక్తిని ఎవరు వెళ్ళారు? దారి మార్గాన కొర ప్రాణంతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు వెళ్తున్నాడు. యాజకుడు అంటే ఎవరు? పెద్ద పాస్టర్ గారు, బిషప్. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. ఎవరు? బిషప్. అర్థమవుతుందా? లేక పోపు అనుకోవచ్చేమో. పోపు, బిషప్ కూడా కాదు, పోపు గారు వెళ్తున్నారు. తాపు తినుకుంటూ పోపు గారు వెళ్తున్నారు. బాగోదేమో. అర్థమవుతుందా? ఒక పోపు అంటే ఒక యాజకుడు ఏం చేస్తున్నాడు? అలా దారి మార్గాన్ని వెళ్తున్నాడు. అలా దారి మార్గం గుండా వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి కనిపించాడు. కొర ప్రాణంతో కొట్టివేయబడి తన దగ్గర ఉన్న ధనాన్నంతా దోచేసుకొని ఒక వ్యక్తి కొర ప్రాణంతో అలా కొట్టివేట్లాడుతూ అలా పడున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ యాజకుడు చూశాడు, చూడకుండా పోలా. ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసిన ఈ యాజకుడు, ఈ పోపు, ఈ పాస్టర్ గారు, ఈ పెద్ద పాస్టర్ గారు ఏం చేయాలి? మీ అందరికి ఒక ప్రశ్న, బాగా వినండి. ఈ ప్రశ్న అందరూ వినాలి. మీరు చర్చికి వస్తున్నారు, చర్చికి టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. మీరు ఆ టైంకి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు వస్తున్నారు, ఆల్రెడీ బైబిల్ పట్టుకొని ప్రార్థన అని చెప్పేసి వస్తున్నారు. దారిలో ఒక వ్యక్తి, ఎవరు లేరు అక్కడ, దెబ్బలు తినేసి ఉన్నాడు. ఏం చేస్తారు? చెప్పండి. చర్చ్ అంటే ఏంటి? మన దృష్టిలో చర్చ్ అంటే ఏంటి? పుణ్యక్షేత్రం, దేవాలయం, దేవుడు నివసించే పవిత్రాలయం. అంతేనా? చర్చికి అన్యాయం చేసినట్టయితే దేవుడికి అన్యాయం చేసినట్టే.
ఒకప్పుడు ఏం జరిగిందంటే కొన్ని గొడవలు అయినాయి, ఇంచుమించుగా ఒక 15 years బ్యాక్. ఆ గొడవ వల్ల ఆ రోజు ఏమైందంటే కానుక పెట్టి ఆగిపోయింది. కానుకలు వేయడం ఆగిపోయింది అనమాట. ఎందుకంటే కరెక్ట్గా వాక్యం మొదలెట్టారు. వాక్యం మొదలెట్టేటప్పుడు మేము గొడవ పెట్టాం. అబ్బాబ్బా ఇది కుదరదు, ఇది మంచిది కాదు అని చెప్పేసి గొడవ పెట్టాం. గొడవ పెట్టిన తర్వాత మొత్తం సంఘం మొత్తం చదిరిపోయి ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది దెబ్బలు తిన్నారు, కొంతమంది జైల్లోకి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చారు. వచ్చి నన్ను తిట్టాడు, నాతో ఉన్న వాళ్ళని తిట్టాడు. అతను ఏమన్నాడంటే తిట్టి, రే దేవుడిని ఆప్ చేస్తారు కదరా, మీరు దేవుడిని ఆప్ చేస్తారు కదరా అని చెప్పి అన్నాడు. ఎందుకంటే దేవుడు అంటే ఎవరు? అతనికి దేవుడు అంటే ఎవరు? కానుక పెట్టి అంట. అతని దేవుడు ఎవరు? కానుక పెట్టి. అర్థమవుతుందా? అలాగా చర్చ్ అంటే అర్థమవుతుందా? దేవుడు కాదు. ఇప్పుడు అలాగే మన జీవితంలో కూడా మనం చర్చికి వెళ్ళేటప్పుడు ఒకవేళ ఎవరైనా కొట్టబడ్డారనుకో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? వాడికి మన చేతనైనంత సహాయం చేసిన తర్వాతే చర్చు. అర్థమవుతుందా? ఆ యోహాను పత్రికలో ఉన్న మాట అదే. క్రైస్తవ సంఘానికి అర్థం కాలే ఇంకా. ఒరే నన్ను ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నన్ను ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నన్ను ఎరగడం అంటే ఏంటో తెలుసా? నన్ను చూడడం అంటే ఏంటో తెలుసా? నన్ను చూడటం అంటే ఏటో కాదురా నాయన, నీ కళ్ళ ముందు ఎవడైతే బాగులేడో వాడికి సహాయం చేయడమేరా. వాడికి సహాయం చేయడం అంతకంటే భక్తి, అంతకంటే భయం, అంతకంటే నా పైన ఉన్న ప్రేమ ఇంకోటి ఏమీ లేదురా నాయన అని చెప్పేసి ఆయన అంటే నేను ఇవ్వద్దంట్లా ఇంపార్టెన్స్. వాటికి ఇచ్చేటప్పుడే, వాటికి ఇచ్చిన తర్వాత ఏదైనా వాటికి ఇచ్చిన తర్వాత. ఇక్కడ అదే జరుగుతుంది. యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇంకెవరు వచ్చారంట చూడండి. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయాను, పట్టించుకోలా, వదిలేసి వెళ్ళిపోయాడు. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి చక్కగా అతను కూడా ప్రక్కకు పోయాడు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. హల్లెలూయా. ఈ మాట ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఆ కొట్టబడిన వ్యక్తి ఎవరో కాదు. ఉదాహరణ చెప్పాలంటే ఆ పైన ప్రశ్న వేస్తున్నాడు కదా యేసుక్రీస్తు వారికి, ఆ పైన ప్రశ్న వేస్తున్న వ్యక్తే కొట్టబడిన వ్యక్తి. ఇప్పుడు ఆ కొట్టబడిన వ్యక్తి ఎవరు? కొట్టబడిన వ్యక్తి ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అంటే అతను లేవీయుడు అవ్వచ్చు, ప్రవక్త అవ్వచ్చు, అతను ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి అతను ఇజ్రాయేలీయుడు అవ్వచ్చు, యూదుడు అవ్వచ్చు. అని ఎవరి మనిషి? ఆయన యేసుక్రీస్తు వారి మనిషి. ఇప్పుడు ఆ మనిషే కొట్టబడ్డాడు. ఆ ఇజ్రాయేలీయుడే లేదా ఆ యూదుడే, ఆ లేవీయుడే, ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడే కొట్టబడ్డాడు. కొట్టబడిన తర్వాత ఎవరు పట్టించుకోవాలి? తన వారు పట్టించుకోవాలి. అర్థమవుతుందా? కానీ తన వారు పట్టించుకోవాలా. మరి ఎవరు పట్టించుకున్నారు? ఎవరినైతే నువ్వు అసహించుకున్నావో, ఎవరినైతే నువ్వు వద్దనుకున్నావో, ఎవరైతే నీకు కాదు అనుకున్నావో వాళ్ళని చూసి అబ్బాబ్బాబ్బా వీడు తక్కువ కొలవాడు, వీడు మన మతమోడు కాదు, వీడు నా జాతోడు కాదు, వీడు నా ఇంటోడు కాదు, వీడు నా కులపోడు కాదు. అర్థమవుతుందా? వీళ్ళు నా వాళ్ళు కాదు అని చెప్పేసి ఎవరినైతే చూసి నువ్వు అసహించుకున్నావో, ఆ అసహించుకున్న వాడే నీకు సహాయం చేస్తున్నాడు రా నాన్న. వాడే నీకు పొరుగువాడు. అర్థమవుతుందా? నీకు సహాయం చేసేవాడే పొరుగువాడు. అంటే పొరుగువాడు అంటే ఎవరు? నీకు లాంటి వాడే నీ పొరుగువాడు. వాడిది ఏ మతమైనా అవ్వచ్చు, వాడిది ఏ కులమైనా అవ్వచ్చు, వాడిది ఏ ప్రాంతమైనా అవ్వచ్చు, వాడిది ఏ దేశమైనా అవ్వచ్చు, వాడు ఎవరైనా సరే నువ్వు నీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడే వాడు ఎవడైతే ఏంటి, ఏ కులమైతే ఏంటి, ఏ మతమైతే ఏంటి, మంచి చేయడానికి మానవత్వపు జీవితం ఉండేటప్పుడు ఎవరైతే ఏంటి. కనుక ప్రేమని దేవుడు నాకు తెలుసు, సన్నిధికి వస్తున్నాను, వాక్యాన్ని చెబుతున్నాను, వాక్యాన్ని వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా అంత భక్తి పరులు ఇంకొకరు లేరు, దేవుడిని నేను అపారంగా ప్రేమిస్తున్నాను. ఓకే, మంచిదే కాదనట్లా. కానీ ఆయన ప్రేమకు ఒక చిహ్నం ఉంది, ఆయన ప్రేమకు ఒక ఛాయారూపం ఉంది, ఆయన ప్రేమకు ఒక రూపం ఉంది. ఆ రూపాన్ని నువ్వు చేయగలుగుతున్నావా?
దాన్ని పోర్చగలుగుతున్నావా? అర్థమవుతుందా? ఎప్పటికీ మీకు అర్థం కాకపోతే మీ అంటే మిమ్మల్ని తిడతానని చెప్పి మీరు అనుకోవద్దు. ఎందుకు వీడియో పెట్టాను అనుకుంటున్నావు? వీడియోని ఎందుకు పెట్టానంటే వినిపించడానికి. అమ్మ మీరు కదమ్మ తల్లి, మీకోసం కాదు. అర్థమవుతుందా? మీకోసం అయితే కాదు. ఏమో, లైఫ్ యువర్ చాయిస్, ఇష్టం మీ జీవితం. నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం. కానీ ఎవరికైనా సరే మధ్యవర్తి వాక్యమే. ఈ వాక్యం చెప్పిన విధానంలో నేను లేకపోయినా, మీరు లేకపోయినా, వింటున్న వారు లేకపోయినా, ప్రతి ఒక్కరికి ఒకనొక రోజున న్యాయం అన్నది, తీర్పు అన్నది తప్పదు. ఆ తీర్పుని బట్టే శిక్ష ఖరారు అవుతుంది. గనుక ప్రియమైన దేవుని వర్లరా, దేవుడు నీకు కావాలి అనుకుంటే, దేవుడు నువ్వు చూడాలనుకుంటే ఎక్కడెక్కడో ఆయన్ని వెతకక్కర్లా, యెరూషలేం దగ్గరికి వెళ్ళిపోక్కర్లా. అర్థమవుతుందా? మన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, మన గ్రామంలో ఉంటున్న సహోదరుడు. ఉజ్జి, నేను మీ టెంపుల్కి వెళ్ళాను, నాకు మీ మీద ద్వేషం లేదు, నాకు ఎవరి మీద కూడా ద్వేషం లేదు, టెంపుల్కి వెళ్ళాను. మంచిదే, ఎందుకంటే ఆయన భక్తి అది. అలాగని చెప్పేసి నేను వెళ్ళమని చెప్పేసి ఎవరిని అన్నాం. నువ్వెన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, యెరూషలేంకి వెళ్ళినా, ఇంకొక దగ్గరికి వెళ్ళినా సరే, మన బ్రతుకు బాగలేకపోతే, మన విధానాలు బాగలేకపోతే, మన మాటలు బాగలేకపోతే, మన చూపులు బాగలేకపోతే, మన చేతలు బాగలేకపోతే, మన పనులు బాగలేకపోతే, మనం ఎంత చేసినా సరే ఏంటంట, పన్నీరు ఇదంటారు కదా, పొయ్యిలో పోసినట్టే. పన్నీరు బూడిదలో పోసినట్టే. అర్థమైంది? పన్నీరు బూడిదలో పోస్తే తినగలమా? పనికి రాదు. ఇంకా గనుక మనం అనేకులకు సువాసనగా ఉండాలంటే ఈ సెంటుపోట్లు మనం కొట్టుకోవాలి. కొట్టుకుంటేనే సువాసనగా కనిపిస్తాం. కొట్టుకోకుండా నువ్వు జేబులో పట్టుకొని, నువ్వు శంకలో పెట్టుకొని ఎంతకాలం నువ్వు తిరుగుతున్నా సరే, అర్థమవుతుందా? సెంటుపోట్లు చూడండి. సెంటుపోట్లు ఏం చేయాలి? ఒక 200 300 కొనుక్కొని ఏం చేయాలి? మూతేసి జేబులో పెట్టుకో. ప్రతి దగ్గరికి వెళ్ళు, కొన్నాను చూసారా 300, నాకు ఒకటి దొరికిందండి, దాన్ని వెల ఎంత అంటే 450 రూపాయలు ఎంత అనమాట. దాన్ని కొట్టేసేవాడి, మొత్తం ఇంటికి కొట్టేసేవాడి, దాన్ని క్లాత్లకి దానికి దీనికి మొత్తం కొట్టేసేవాడి అనమాట. అలాగే సెంటుపోట్లు మనకి ఏమన్నా దొరికినా, లేకపోతే మనం కొనుక్కున్నా సరే, దానికి మూత వేసి గట్టిగా బిగించేసి జేబులో పెట్టుకొని, నేను సెంటుపోట్లు కొన్నాను చూసారా, చాలా బాగుంటుంది ఈ పర్ఫ్యూము, చాలా సువాసన ఇస్తుంది. ఏ లాభం? కొట్టుకొని చక్కగా వెళ్ళామనుకో, ఇందాక చిప్పనిగా డంపేటో స్మెల్ మీద ఇచ్చినట్లు ఉండదు. నిజంగా దీనికి ముక్కులు పట్టుకుంటారు. నాకు ఒక స్మెల్ బాగా ఇష్టం అండి, అది ఎక్కడ కనిపించినా సరే నాకు అది ఏంటో తెలియదు, ఆ ఫ్లేవరు. ఇప్పటికీ ఆ కంపెనీ ఏంటో తెలియదు. ఆ కంపెనీ కోసం చాలామంది అడిగిదాం అనుకుంటా, మళ్ళీ నేను ఫూల్ అయిపోతానేమో అని చెప్పేసి అడగను. కానీ ఆ స్మెల్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నా దగ్గరికి వచ్చినా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఆ సువాసన అదేంటో నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. అలాగా ఈ సెంటు బాటిల్ మనం కొనుక్కొని జేబులో పెట్టుకోకుండా, శంకలో పెట్టుకోకుండా, తల కింద పట్టుకోకుండా, అర్థమవుతుందా? అలా కాకుండా ఒక్కసారి ఈ సెంటు బాటిల్ కొట్టుకో చూడండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత సువాసన మన దగ్గర నుండి వెదజల్లుతుందో. మన భక్తి విధానాలు ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి. కనుక దేవుణ్ణి చూడాలనుకుంటే దేవుణ్ణి మన కళ్ళతో చూడడం కాదు, ఆయన మనల్ని పుట్టించిన వాడిని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. ఆయన మన హృదయంలోకి ఎప్పుడు వస్తాడంటే, నీవు నీ పొరుగు వారిని నిన్ను నీవు ప్రేమించుకునే విధంగా, నిన్ను నువ్వు చూసుకునే విధంగా ఎప్పుడైతే నీ పక్కన ఉన్న వారిని చూడడం మొదలు పెడతావో, అంటే వాళ్ళు తప్పు చేసినా క్షమించే అంత ప్రేమ. అర్థమవుతుందా? అలాగని చెప్పేసి ప్రతి తప్పుని క్షమించమని నేను అన్నాను అంటే భయంకరమైంది అయితే. అర్థమవుతుందా? మన డబ్బులు తీసుకున్నాడు, దానివల్ల పెద్ద ఏమి ఉండదు, కానీ వాడు పదే మోసం చేసాడని కూడా చెప్పాలి మనం, తప్పని చెప్పేసి. లేదు మన దగ్గర ఏదో ఆశించాడు, తప్పలేదు. లేకపోతే మనల్ని 2-3 సార్లు వచ్చిన మోసం చేశాడు అంతే, పెద్దవాళ్ళు, దానివల్ల నీకు ఇబ్బంది ఏమీ లేదు. అలా కాకుండా ఇంకా దుర్మార్గమైనవి ఉంటాయి. ఆ విషయంలో మనం అప్పుడు కూడా ప్రేమించే పక్కన పెట్టాలి తప్ప కక్షపూరితంగా పక్కన పెట్టడానికి వీల్లేదు. కనుక మంచి ప్రేమను మనం కలిగి ఉందాం. ఈ ఉంటున్న కొంతకాలం అయినా సరే, ఎందుకంటే మీకు అర్థమవుతుందో లేదు మళ్ళీ చెప్తున్నాను, మొత్తం కలుషితం అయిపోయింది. ఎప్పుడు సత్తామో తెలియట్లా. అర్థమవుతుందా? అప్పుడప్పుడు అనిపిస్తుంది అలా నోట్లోని నీళ్ళు వేసుకుంటప్పుడు ఒకసారి గుండె అది ఒకలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది నాకు. అర్థమవుతుందా? అది వెళ్ళిపోయేదేదో మంచిగా బ్రతికి వెళ్ళిపోతే అంతకంటే ధన్యకారం. నా పిల్లలు అంటారా, ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు. అలా అని చెప్పి నా కోసం చెప్పట్లేదండి, ఇక్కడ అందరి కోసం చెప్పింది నేను. అందరి బ్రతుకులు అంతే. ఎవరో భూమి మీద ఉండిపోయేది లేదు, భూమి మీద నుండి పట్టుకుపోయేది లేదు. కనుక ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆయన కొరకు నమ్మకంగా బ్రతికి చనిపోదాం. అలాంటి మంచి జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగి మా ప్రిపార్లకు ముందు మాకు అందరినీ మీకు స్తోత్రాలు. అవునైనా ఈ సమయాన్ని మీ పిల్లలకు ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది నాయన.
ఇదిగో నిన్ను చూడడం అంటే, నిన్ను కలిగి ఉండడం అంటే మీరు మా హృదయంలో ఉండడం. మీరు